హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చి ఒంటి చెంప నొప్పి. అంటే ఒంటి చెంప నొప్పి అంటే ఏంటంటే ఉదయాన్నే సూర్యుడు పొడిచేటప్పుడు మధ్యాహ్నం సూర్యుడు పొడిచేటప్పుడు నొప్పి వచ్చేస్తుంది. తూర్పుగా సూర్యుడు పొడిచినప్పుడు మనకైతే ఒక సైడే తలనొప్పి వస్తుంది అనమాట. పైకి వచ్చేంత వరకు 9 గంటలు దాకా ఉంటుంది ఆ నొప్పి. నుంచి ఇట్లా సైడు చిన్న నొప్పి చేయదు. అన్నం తినలేము, అసలు తలకాయ కూడా కిందకి దించలేము. దాన్నే ఒంటి చెంప. పని మీద కూడా ఇంట్రెస్ట్ పోదు. అప్పుడు మన సాయంకాలం పూట సూర్యుడు కూకేటప్పుడు కూడా అప్పుడు కూడా నొప్పి వచ్చేస్తుంది. అంటే ఒక సైడే వస్తూ ఉంటుంది, ఇంకొక సైడ్ ఏ సైడ్ అయినా. కానీ అప్పుడు పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే సూర్యుడికి మొక్కుకోవాలా, ఉదయాన్నే లేచి సూర్య నమస్కారం చేయండి అని చెప్తారు. సూర్య నమస్కారం చేసుకొని ఏదన్నా 3 కూరలు మీకు నచ్చినట్టు 3 అని తినండి. తినేటివి కాకుండా తినకోకుంటున్నవి మనకు దొరకన వస్తువులు కోరుకోమని చెప్తుంటారు. 3 అయినా మొక్కుకుంటారో మళ్ళీ తగ్గుతుందో మన తెలియదు. కానీ మా పెద్దవాళ్ళు అయితే ఒక పింక్తో, అది 4 కాల జీవం 4 కాల జీవం పింక్తో ఆ ఒంటి చెంప నొప్పికైతే చేస్తారన్నమాట. అది ఆ 4 కాల జీవం ఏంటంటే అది మీకైతే జాన్సమ్ అయితే చూపిస్తుంది. అంటే జవం అంటే జవం కాదు, దాని పింక్ అనమాట. ఆ పింక్తో ఆ ఒంటి చెంప నొప్పిని మాయం చేసేదానికైతే చూపిస్తుంది. ఇప్పుడు మనం అయితే తింటారు, మా గిరిజనులు కూడా తింటారు. ఎందుకు అబద్ధం చెప్పాలో, మా గిరిజనులు దాన్ని తింటారు. ఎందుకంటే షుగర్కి చాలా మంచిదని చెప్తా ఉంటారు. గ్యాస్ ట్రబుల్కి అట్లకి మా గిరిజన్స్ అయితే తింటారు. దాన్ని తింటారు. కాకండి మా గిరిజన్స్ అయితే మామూలుగా అయితే తింటారు దాన్ని. తినేటప్పుడు పైన ఉంటుంది ఆ పెంకు. ఆ పెంకుతో అయితే దాని వెళ్ళిపోద్ది అనమాట. బర్రెలు గెట్లు పడిపోతాను చూడు ఫ్రెండ్స్. అలాగా ఇందాకైతే బరిగుడ్లు అయితే వెళ్తామని, ఇదిగో మన బరిగుడ్లు మేస్తానే. మేము వీడియో చేస్తా ఉంటే బర్రెలు గట్టికాయలు పడిపోతున్నాయి, అందుకని వీడియో ఆపాం. అది ఆ జీవం అనేది మీకైతే కానీ తిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కానించి మా తరం, మా గిరిజనులు తరం కానించి మేము వేట మార్గం. అంటే మా ఊళ్ళు మామూలుగా మీకు తెలిసిందే కదా గిరిజన్స్ ఏమేమి తింటారనేది. కానీ మా ఊళ్ళు మేమైతే దాన్ని మా ఊళ్ళు అయితే తింటారు. మా ఊళ్ళు అంటే మేము కూడా అందరం తింటాం. దాన్ని ఆ పింక్తోనే నాటిది. ఏది పింక్ చిప్స్, తాంబేలు చెప్ప, ఈ తాంబేలు చెప్ప ఏ పై బురుడా పేరు తీసేసుకోవాలి. ఆ నలుపు అంతా తీసేయాలా? చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, పైన మామూలుగా చెరువుల్లో అక్కడ ఉంటుంది. తెలుసు కొంతమంది కూడా సాగు తాసిర తాంబేలు పని చేయవు. మన మాదిరిగా నల్లగా ఉంటాయి చూసా, నాటు తాంబేలు అనమాట. నాటు తాంబేలు అయితేనే పని చేస్తాం. మా ఊరు ఇప్పుడు మా పెద్దవాళ్ళు ఉండేటప్పుడు ఇప్పుడు కూడా కొంతమంది ఎవరైనా పెద్దవాళ్ళు ఆ నొప్పి వచ్చినప్పుడు మా ఊరి కాడికి వచ్చి దీన్ని సాది పూసుకోపోయేది కూడా మేమైతే చూస్తున్నాము. అందుకైతే మీకైతే వీడియోలు అయితే చూపిస్తున్నాం. మా అన్నయ్య అడిగాడు, చెప్పాడు, చెప్పేసి వచ్చాను. అప్పుడు దాన్ని చేశాడు, అతనికైతే తగ్గిందంట. అలాగే మా పెద్దవాళ్ళు వచ్చి ఇలాంటి నొప్పికి నాటు వైద్యం చెప్పండి అంటే ఇలాగా సాత్తారనమాట. ఏం చేస్తారు, ఆ పెంకుని సాదుకొని మనకి నొప్పి ఆడదాకుందో ఇక్కడి నుంచి కదా వస్తుంది, ఇక్కడ దాకా ఉంటుంది. నరాలన్నీ ఉబ్బిపోతాయి, మనకి ఉబ్బిపోయి తలనొప్పి ఎక్కువ అయిపోతుంది. తలకాయ తెంచలేము, పనులు చేసుకోలేము. మగవాళ్ళకి వస్తుంది, ఆడవాళ్ళకి వస్తుంది. విపరీతమైన నొప్పి చేస్తానమాట. ఈ పెంకుని సాదుకొని పూసుకోవాలి. వాసన వస్తుంటుంది, మనం అవన్నీ పట్టించుకోకూడదు. అట్లా చేపు ఉండిస్తుంది, ఆరిపోద్ది. అట్లా పోస్తూ ఉండాలి. సాయంకాలం పొద్దున పోస్తూనే ఉండాలి. ఆ మాదిరిగా మనకి పోస్తూ ఉంటే ఉదయాన్న సందాలు పూసుకోవాలి. పూస్తూ ఉంటే తగ్గిపోతుంది. ఇదేనమాట ఒంటి చెంప నొప్పికి తాంబేలు పెంకు. అది పైన ఉంటుంది కదా మన పెంకు, ఆ పెంకు అనమాట. అది చూడండి. సంవత్సరం పాటు రాదు. కానీ చాలామంది
మన కాడికి వచ్చి దీన్ని సాధించుకొని పెద్ద వాడున్నారు. ఇప్పుడు కూడా మొన్న కూడా మా ఇంటి పక్కనే ఒక అక్కగాడు వాడింది. ఆమె చెప్పింది నాకు తగ్గింది నేను చెప్పింది. అలా ఫ్రెండ్స్ మన కాడికి వచ్చి అలాగే మన కాడికి వచ్చి చాలామంది వచ్చి చేసుకొని పోతా ఉంటారు. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మేమైతే మా గిజ్జును తెలుసు కదా, మా అలవాటు అయితే మేమైతే ఇట్లనైతే తింటాము, అది అందరికీ తెలిసిందేను. అంతే, నెక్స్ట్ వీడియోతో ఉంటాం. బాయ్ ఫ్రెండ్స్.